ఫ్రెండ్స్, నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు సురేష్ రాజు వేటుకురి యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు మా వీడియోస్ని పొందుకోగలుగుతారు. అంతేకాకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ బటన్ మీద ఎనేబుల్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ అనేది కూడా మీకు రావటం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన గ్రామ సచివాలయం సంబంధించిన వీడియోస్ కావచ్చు, మా ఛానల్లో వచ్చే అప్డేట్స్ కావచ్చు, అన్నిటినీ పొందుకోవాలనుకుంటే మా ఛానల్కి ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో కింద కనిపిస్తున్న డిస్క్రిప్షన్లో ఏపీ గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. మీరు వెబ్సైట్ని ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే డౌన్లోడ్ ఓటీపీఆర్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ డౌన్లోడ్ ఓటీపీఆర్ అండ్ సబ్మిట్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, దాంట్లో ఉండే డీటెయిల్స్ ఏంటి, అవి ఎలాగైతే మనకి పొందుకోవచ్చు, దాని గురించి మీకు తెలియకపోతే ఈ వీడియోని కంటిన్యూస్గా వాచ్ చేసి మీ ఫ్రెండ్స్కి తెలిసేటట్లు చేయండి. ఫ్రెండ్స్, డౌన్లోడ్ ఓటీపీఆర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి లాగిన్ ఐడి అడగడం జరుగుతుంది. ఫస్ట్ అది ఏంటంటే వన్ టైమ్ ప్రొఫైల్ ఓటీపీఆర్ అంటారు దాన్ని. అంతేకాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమని అడుగుతుంది. అంతేకాకుండా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక పేజీ అనేది ఓపెన్ అయింది. ఈ పేజీ అనేది మనకి మీ యొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనకి క్యాండిడేట్ రిపోర్ట్స్ అనే దాంట్లో మనకి డౌన్లోడ్ ఓటీపీఆర్ ఉంటుంది. అంతేకాకుండా కింద మనకి ఏంటంటే మీకు ఏదైనా పోస్ట్కి ప్రిఫరెన్స్ ఇచ్చి దానికి అప్లై చేసుకున్నట్లయితే అక్కడ మీకు వ్యూ అప్లికేషన్ కనిపిస్తుంది. ఈ రెండాటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ ఓటీపీఆర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ ఓటీపీఆర్ అనే ప్రొఫైల్ మీ యొక్క డీటెయిల్స్ సంబంధించిన వెబ్సైట్లో నోట్ అయ్యి ఉన్న అన్ని విషయాలు కూడా మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అనఫిషియల్గా మీకు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే దాంట్లో ఏమేమి విషయాలు ఉంటాయో మీరు లాగిన్ చేసుకున్న తర్వాత మీకు ఇతరులకు తెలియదు కాబట్టి నేను మా ఛానల్లో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ముందు మనం డౌన్లోడ్ ఓటీపీఆర్ గురించి తెలుసుకున్నాం. వ్యూ అప్లికేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ముందుగా చూపించిన విధంగానే ఓటీపీఆర్ అనేది ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా మరి కిందకి వెళ్ళి చూసినట్లయితే మీ పోస్ట్కి సంబంధించిన ప్రొఫైల్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ అని చెప్పి దానికి సంబంధించిన ప్రొఫైల్ అనేది కింద ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది, ఎంత మీరు మనీ స్పెండ్ చేశారు, ఆ పోస్ట్ ఏంటి అనేది డీటెయిల్స్ అనేది కింద మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హార్ట్ఫుల్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గుడ్ బై.